వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా జాలంపల్లి పంచాయతీ పరిధిలోని కొండవీధి కామకూటం గ్రామాలలో గిరిజనులు ఆందోళన నిర్వహించారు. జీడి పిక్కలకు కిలో 200 మద్దతు ధర ప్రకటించాలని, 80 కేజీల బస్తాకు 1800 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీడి పంటను అధికారికంగా గుర్తించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఎరట నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు కె భవానీ మద్దతు తెలిపారు. అభివృద్ధి చేయాలని చెప్పేసి జీందో ఉపాధి హామీ పనిలోనే అక్కడ తుప్పలు తీయడానికి ఉపాధి కూలీలు పెట్టి జీడి తోటలో అభివృద్ధి చేయాలని చెప్పేసి జీడి రైతులంతా కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో జీడి రైతుల మీద గిరిజనులు వీళ్ళంతా కూడా జీడి తోటలు వేసుకొని దాదాపు మన అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఈ జీడి తోట పంట అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఈ జీడి పంటకు సంబంధించి ప్రభుత్వాలు ఏదైతే జీడి కార్పొరేషన్ ఉందో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నాణ్యమైన మొక్కలు పెంచి జీడి రైతులకు ఎవరైతే ఉన్నారో ఈ జీడి రైతులకి మొక్కలు సరఫరా చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే జీడి తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి జీడి తోటలో అభివృద్ధి చేయడం కోసం పార్లు ఇవ్వాలి, గుణపాలు ఇవ్వాలి, అన్నీ కూడా ఇచ్చి జీడి రైతులకు ఆదుకోవాలి. జీడి రైతులకు ఆదుకొని ఈ యొక్క ఏదైతే జీడి తోటలు ఉన్నాయో వాటి అభివృద్ధికి ఈ జీడి పిక్కల రేట్లు పెరగడానికి కూడా ప్రభుత్వాలు కృషి చేసి నాణ్యమైన మొక్కలు అందించి జీడి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు కొండవీధి గ్రామంలో జీడి రైతులతో ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో జీడి పిక్కల పంట ఏదైతే జీడి పిక్కకి కేజీ 200 రూపాయలు, 80 కేజీల బస్తాకి 18,000 రూపాయలు ఇవ్వకపోతే, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే, జీడి రైతులకు ఆదుకోకపోతే మాత్రం రానున్న కాలంలో ఈ జీడి రైతులు అంతా కలిసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన అనేది జిల్లా